నుంచి ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు ఉండవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. టీచర్ల సమస్యలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గత 17 నెలల్లో 423 సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే అందులో 200 పరిష్కరించామని చెప్పారు. 81 సమస్యలు పరిష్కార యోగ్యమైనవి కావని, మరో 71 సమస్యలు కోర్టు పరిధిలో ఉన్నాయని అన్నారు. మెగా పీటీఎం మినహా టీచర్లకు ఇంకెలాంటి బోధనేతర పనులు ఉండవని, డిఈఓలు, ఎంఈఓలకు సర్వీస్ రూల్స్ అంశాలు అప్పగించమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సర్వీస్ టీచర్లకు సాధారణ టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, వారికి ప్రత్యేకంగా టెట్ నిర్వహించి కట్ ఆఫ్ మార్కులను 45% తగ్గించాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు. 2003కు ముందు సర్వీసులో చేరిన టీచర్లకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్తో పాటు తెలుగు మీడియంను కొనసాగించాలని, ప్రాథమిక తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి వేరు చేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు కాకుండా ప్రధానోపాధ్యాయులను ఎంఈఓలుగా నియమించాలని అన్నారు.